అంటే చాలా వరకు నేర్చుకునేటప్పుడు అంటే కొంతమంది ఎంకరేజ్ చేయరు. మనకు అమ్మాయి బయటికెళ్ళి పని చేస్తుందంటే ఇప్పుడు మీ అత్త అండ్ మీ మమ్మీ ఎవరైతే ఇద్దరు ఉన్నారో 5,000 ఏసి నేర్పియడం జరిగింది. చాలా వరకు ఇప్పుడున్న అమ్మాయిలకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకే అవసరమా నీకు? నీ భర్త ఉన్నాడు కదా అని ఇంట్లోనే కూర్చోబెడుతుంటారు. అంటే అలాంటి లేడీస్‌కి మీరేం చెప్తారు? అలాంటి లేడీస్ నేనేం చెప్తానంటే దీని తర్వాత నా లైఫ్ ఎలాగ చేంజ్ అయిందో చెప్తాను. సో అక్కడ వరకు నేను బ్యూటీషియన్ని. బ్యూటీషియన్ తర్వాత ఇప్పుడు నేను ఏ పొజిషన్ లో ఉన్నాను? ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. ఈ ఫీల్డ్ లోకి నేను ఎలా వచ్చానంటే అది బ్యూటీషియన్ నేర్చుకున్న తర్వాత నేను హోమ్ సర్వీసులు స్టార్ట్ చేశాను. హోమ్ సర్వీసులు మా ఇంటి దగ్గర చాలా పెద్ద పెద్ద విల్లాస్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నన్ను పరిచయం చేశారు. సో అలా నేను హోమ్ సర్వీస్ చేసేదాన్ని బ్యూటీషియన్. చేసిన తర్వాత వాళ్ళకి బ్రైడల్ అప్పుడు నాకు మేకప్ రాదు కదా, ఏదో స్మాల్ మేకప్, కానీ అంత పెద్ద బ్యూటీషియన్ వరకు ఓకే, కానీ ప్రీమియం కస్టమర్స్ కి మేకప్ చేయడం నాకు రాలేదు. సో అప్పుడు నాకు అనిపించింది అంటే ఒక మేకప్ మీద అప్పట్లోనే 30,000 35,000 ఛార్జ్ చేశారు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. నాకు అప్పుడు ఇంకా 3,000 4,000 నేను ఛార్జ్ చేసేది. సో నా లెవెల్కి అది చాలా ఎక్కువ. తర్వాత నాకు అనిపించింది వీళ్ళు నాతోటి బ్యూటీషియన్ అంటే సెలూన్ సర్వీస్ సంబంధించి చాలా బాగా చేయించుకుంటున్నారు, కానీ మేకప్లు మాత్రం నాకు ఇస్తలేదు. కానీ నేను ఎక్కడ రియలైజ్ అయ్యానంటే వాళ్ళు అనుకున్న స్టేజ్లో ఆ ఫినిషింగ్ నా దగ్గర లేదు. సో అందుకే బ్రైడల్ మేకప్ మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, నార్మల్ మేకప్లు నాకు ఇస్తున్నారు. అది నేను రియలైజ్ అయ్యాను. తర్వాత నేను కూడా ఎట్లయినా సరే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఇట్లాంటి ప్రీమియం కస్టమర్స్కి నేను కూడా బ్రైడల్ మేకప్ చేసే రేంజ్కి నేను ఎదగాలి అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను బాగా సెర్చ్ చేశాను. అంటే యాక్చువల్లీ ఇలా సెర్చింగ్ అన్నది నాకు కూడా తెలియదు. నాకు మా బాబు మా హస్బెండ్ హెల్ప్ చేశారు సెర్చింగ్ చేయడం ఎట్లాగా, ఏ యాప్లో వెతకాలి, టాప్ 10 టాప్ 5లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ మేకప్ అకాడమీలు మనం ఎలాగ సెట్ చేసుకోవాలి అని మా పిల్లలు మా హస్బెండ్ బాగా హెల్ప్ చేశారు. హైదరాబాద్లో నాకు 2 అకాడమీలు దొరికాయి. దాంట్లో నేను ఒక అకాడమీని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అది మొత్తం లేడీస్ సంబంధించింది. ఇంకో అకాడమీ వచ్చేసి జెంట్స్ టీచింగ్ అన్నమాట. సో నేను లేడీస్ టీచింగ్నే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ అకాడమీకి రావడానికి నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే అది 1 month కోర్సు. 1 month కోర్సులో మళ్ళీ నేను హైత్ నగర్ లోపల మా విలేజ్ పేరు కుంట్లూరు. కుంట్లూరు నుంచి నేను బంజారా హిల్స్ రావాలంటే అది మామూలు దూరం కాదు. సో ఆ 1 monthకి నాకు ఇంట్లో హెల్ప్ చేయడానికి కానీ ఫీజులు కట్టడానికి కానీ నాకు చాలా హెల్ప్ కావాలి. సో 1 month హెల్ప్ చేయడానికి నాకు మా మదర్ వచ్చారు. నేను టైంకి వెళ్ళడానికి కానీ నేను మళ్ళీ లేటుగా వచ్చినా సరే ఇంట్లో అంతా కూడా సెట్ చేసుకోవడానికి నాకు మా మదర్ చాలా హెల్ప్ చేశారు. అంటే మీలాగా మదర్ కానీ అత్తయ్య కానీ సపోర్ట్, హస్బెండ్ కానీ సపోర్ట్ చేస్తే కనుక ఎక్కడికైనా వెళ్ళొచ్చని అనుకుంటారు కదా, టాలెంట్ని బయటికి తీయొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఆడపిల్లలు ఏం చేయలేరండి. ఎందుకనంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మగవాడు ఓడిపోతే ఏదన్నా అంటే బిజినెస్ పరంగా కానీ ఏ దాంట్లో అన్నా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, వాళ్ళని మళ్ళీ సక్సెస్ఫుల్ చేయటానికి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. ఈవెన్ సొసైటీతో సహా భార్య హెల్ప్ చేస్తుంది, అత్తమామలు హెల్ప్ చేస్తారు, పేరెంట్స్ హెల్ప్ చేస్తారు, అన్నదమ్ములు హెల్ప్ చేస్తారు, సొసైటీ హెల్ప్ చేస్తుంది, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. కానీ ఒక ఆడది ఓడిపోతే కనుక ఆమెకు మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుందా చెప్పండి? ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎంత ఫైటింగ్ చేసి ఎంత స్ట్రగుల్ అయ్యి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడన్నా చూడండి, లేడీస్ ఓడిపోవడం మీరు ఎక్కడ చూడరు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్ అయ్యి వస్తారు. ఎంతమందిని వాళ్ళు కన్విన్స్ చేసుకొని బతిమలాడుకొని హస్బెండ్తో మాట్లాడుకొని బయటకు వస్తారు. వాళ్ళకి తెలుసు మనం ఓడిపోయామంటే ఇంకా మళ్ళీ వంటింటికే మనం పరిమితం, ఇంట్లో నుంచి గడప దాటడానికి ఉండదని లేడీస్కి పర్ఫెక్ట్గా తెలుసు. సో వచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని సక్సెస్ అయి చూపిస్తుంది ఎక్కడైనా ఒక ఆడది. ఓకే.